చూపిస్తోంది. బిజినెస్ సర్కిల్స్గా పేరు తెచ్చుకున్న అబిడ్స్ ఇప్పుడు పుస్తక ప్రియులకు కేంద్రంగా మారుతోంది. కొత్త పాత పుస్తకాలు, కాంపిటేటివ్ బుక్స్తో పాటు సాహిత్య పుస్తకాలు అందుబాటులో ఉండడంతో ప్రజలు క్యూ కడుతున్నారు. సండే వచ్చిందంటే చాలు రోడ్లపై పుస్తకాలు తక్కువ ధరలకే అమ్ముతుండడంతో పుస్తక ప్రియులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి ఆదివారం హ్యాబిట్స్లో పుస్తక మేళా జరుగుతోంది. బిజినెస్ సర్కిల్గా మారిన తర్వాత జన సందోహంతో కిటకిటలాడే హ్యాబిట్స్ సండే రోజున మాత్రం పుస్తకాల ప్రియులతో నిండిపోతోంది. తెల్లవారుజాము నుంచే పుస్తకాలు హ్యాబిట్స్ రోడ్ల వెంట అమ్ముతూ ఉండడంతో పుస్తకాలు కొనాలనుకునేవారు క్యూ కడుతున్నారు. నచ్చిన పుస్తకాలు తక్కువ ధరకే దొరుకుతూ ఉండడంతో సుదూర ప్రాంతాల నుంచి పుస్తకాలు కొనేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. బుక్ స్టాల్స్లో దొరకని పుస్తకాలు కూడా లభిస్తూ ఉండడంతో అన్ని వర్గాలకు చెందిన వారు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పాత పుస్తకాలు అనేటువంటివి అమ్ముతూ ఉంటారు. ఈ పాత పుస్తకాల్లో మనం అనుకున్నటువంటి పుస్తకాలన్నీ కూడా సాధించుకోవచ్చు. ఇక్కడ కొనేటటువంటి పుస్తకాల్లో మనకి బయట దొరకనివి కూడా రేరెస్ట్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడే లభిస్తాయి. పైగా సరసమైన ధరల్లో వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ పుస్తకాలు అనేటటువంటి 15 సంవత్సరాల మట్టి ఇక్కడ కొంటూ ఉంటాం. మా స్టడీ బుక్స్ మాల్ బయట షాప్స్లో అయితే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది కదా, ఇక్కడైతే కొంచెం రేట్ నార్మల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాం అనమాట. మన స్కిల్స్ బుక్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏమైనా డెవలప్మెంట్ బుక్స్ అని ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. బయట రేట్ అంటే వాళ్ళు ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ ఫిక్స్ చేసి అమ్ముతారు. వీళ్ళు ఏంటంటే మాకు కొంచెం నార్మల్గా చూసి రేటు మామూలు అర్థం చేసుకుని కొంచెం ఇస్తూ ఉంటారు అనమాట. సో మాకు ఇక్కడ కొంచెం కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మేము వచ్చి ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. తాము పాత పుస్తకాలను, కొత్త పుస్తకాలను సేకరించి అమ్ముతూ ఉంటామని వ్యాపారులు చెబుతున్నారు. ఎంతో అమూల్యమైన పుస్తకాలు తమ వద్ద లభిస్తూ ఉంటాయని, వీటి కోసం పుస్తక ప్రియులు ఎక్కువగా వస్తుంటారని తెలిపారు. తమ పొట్టకొట్టు కోసం అమ్మే పుస్తకాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు. పాత కాలేజ్ పుస్తకాలు తీసుకొస్తాను, ఇక్కడ పెడతా నేను. మొత్తం కాలేజ్ స్టూడెంట్ వస్తాయి, ప్రిన్సిపల్ టీచర్స్ వస్తాయి. చాలా తక్కువ వేస్తాను నేను. మొత్తం కాలేజ్ ఇంజనీరింగ్ బుక్స్ ఉంటాయి, ఎంపీసీ బైపీసీ ఉంటాయి. మొత్తం చిన్న పిల్లగా బుక్స్ ఉంటాయి. 10 yearsతో పెడుతున్నాను నేను సండే బజార్. ఇది మా ఫ్రెండ్స్, మా బ్రదర్స్ ఉన్నాయి, మా 6 brothers ఉన్నాయి. ఇది సండే బజార్లో దొరుకుతాయి. పాత యాంటిక్ బుక్స్ ఉంటాయి. ఇక్కడ ఏదో మంచి బుక్ ఉంటాయి, రెపెటెక్స్ ఉంటాయి, డిక్షనరీ ఉంటాయి, అంతా దేవుడు బుక్స్ ఉంటాయి, పాత దేవుడు బుక్స్ ఉంటాయి. మా వాళ్ళు బుక్ వస్తే చాలా బెటర్ బుక్స్ వస్తాయి ఇక్కడ. అవసరమైన పుస్తకాలు దొరకని ఈ రోజుల్లో ఒకే చోట అన్ని బుక్స్ లభించడం నిజంగా అదృష్టమంటున్నారు పుస్తక ప్రియులు. చిరిగిన చొక్కా అన్న తొడుకో ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కవులు. హ్యాబిట్స్లో జరిగేటువంటి పుస్తకాల ప్రదర్శనలో చాలా వరకు కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలామంది వస్తుంటారు. ఎక్కడ లేనటువంటి పుస్తకం ఇక్కడ దొరుకుతుండటంతో చాలా వరకు పుస్తక ప్రియులు సండే వస్తుంటారు. ఏదేమైనప్పటికీ పుస్తకాలకు కెలువైనటువంటి హ్యాబిట్స్లో చాలా వరకు పుస్తకాలు దొరుకుతుండటంతో పుస్తక ప్రియులు అభినందిస్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో స్వామి HM TV, హైదరాబాద్.